Yeah, so today we are going to understand about these three options. So create new we have, and at the same time we have view option, edit option and delete option. So which one we are going to complete first? First of all, we'll try to link this create new student. Okay, it's already completed, right? We just give a link, and we have few other things also. We need to add a few more things like username and password things we need to add for credentials. Okay, let's see. So where is our admin home? If you can click here, this is the admin home. So add student marks. If you can click here, okay, this is the student marks data, but we are not at right student data, right? Okay, let's try to complete this create new student. Okay, this is not yet completed, so we can do that. I can try to add this create new student, or this is the marks related things, right? So this is like instead of student convention create or add student marks. It's not a student, is it? It's a student or marks. These are all our marks, right? So where we added here marks is empty. Okay, we need to bind here, not this guys. This is not a correct thing. So this is the actual menu marks. Let's try to modify. There is our navigation, student home, admin navigation menu. సో ఇక్కడ స్టూడెంట్లో కాదండి, స్టూడెంట్కి మనం ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. సో దీన్ని మార్క్స్ క్లిక్ చేసినప్పుడు రావాలి. Ctrl+C or Ctrl+X, యాడ్ ఇట్ హియర్. ఓకే కదా, అర్థమైంది కదా ఎందుకు ఇక్కడ యాడ్ చేస్తున్నాము. మనం బై మిస్టేక్గా స్టూడెంట్లో యాడ్ చేసినట్టున్నాం. స్టూడెంట్లో కాదు, స్టూడెంట్లో స్టూడెంట్ క్రెడ్ ఉండాలి. యాడ్ స్టూడెంట్, డిలీట్ స్టూడెంట్ అవి. ఇక్కడ మనం డిస్కస్ చేసేది మార్క్స్ రిలేటెడ్ కదా, అందుకోసంగా మార్క్స్ క్లిక్ చేసినప్పుడు మనకు ఇది ఓపెన్ అవ్వాలన్నమాట. సో దట్ ఇక్కడ యాడ్ చేసాం. అదేవిధంగా బటన్ అడ్మిన్ స్టూడెంట్ హోమ్, వ్యూ ఆల్ మార్క్స్ కంట్రోలర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, అడ్మిన్ స్టూడెంట్ హోమ్ అని రాసాము. దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. అడ్మిన్ స్టూడెంట్ మార్క్స్ హోమ్ అనేది రీనేమ్ చేస్తున్నాను, ఎందుకంటే మార్క్స్ రిలేటెడ్గా మనం చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ థింగ్, ఐ థింక్ మీకు తెలిసి ఉండొచ్చు, విల్ సీ. ఇప్పుడు నేను అడ్మిన్ స్టూడెంట్ హోమ్ డాట్ జేఎస్పీని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, అడ్మిన్ స్టూడెంట్ హోమ్ డాట్ జేఎస్పీని ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్లో ఇది ఎక్కడైతే ఉందో కనిపెట్టాలి. ఓకే, సో ఇది ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళాను. సో ఎక్కడ ఉందో మనకి ఇక్కడంతా వెతుక్కోవాలి, ఎందుకంటే లాట్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి కదా. అలా కాకుండా మనకు ఏదైతే ఇక్కడ ఓపెన్ చేస్తున్నామో ఫైల్, అక్కడికి డైరెక్ట్గా మనకి ఇక్కడ రావాలి, హైలైట్ అవ్వాలనుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా ఐకాన్, ఇక్కడ లింక్ విత్ ఎడిటర్. ఓకే, ఇది క్లిక్ చేయండి, సో దట్ మీకు డైరెక్ట్గా అది ఫోకస్ అవుతుంది. అడ్మిన్ స్టూడెంట్ హోమ్ ఏదైతే ఇక్కడ ఓపెన్ చేస్తున్నామో అది ఇక్కడ వస్తుంది. 2 యారో మార్క్స్ ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేసినప్పుడు సెకండ్ అది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఐడియా గురించి నేర్చుకుంటూ ఉండాలి యాజ్ పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్. సో ఐఎమ్ ట్రైంగ్ టు రీనేమ్ హియర్, రైట్ క్లిక్ హియర్ అండ్ రీనేమ్. సో అడ్మిన్ స్టూడెంట్ మార్క్స్ హైఫన్ హోమ్, మార్క్స్ హైఫన్ హోమ్ డాట్ జేఎస్వి. ఓకే, సో అదేవిధంగా కంట్రోలర్లో కానీ మాడిఫై చేద్దాం. కంట్రోలర్లో ఇక్కడ బైండ్ చేస్తున్నాం దాన్ని, అడ్మిన్ స్టూడెంట్ మార్క్స్ హోమ్. పర్ఫెక్ట్. ఓకే, so go to home, let's refresh here and click marks menu, so that if you click marks menu then it is displaying like this. Same way ikkada create new student kaadu, create student marks, new student marks ani ledante add student marks anedi simple ga add cheddam. ఈ JSP లో this is called create new, right? So add new student marks or new marks, add marks, simple ga add marks andama, add marks. యాడ్ మార్క్స్. ఓకే, ఇది క్లిక్ చేసినప్పుడు మార్క్స్కి వెళ్ళాలి, సో దట్ నేను అక్కడ మ్యాప్ చేస్తాను. ఇక్కడ ఏదైతే మనకు హోమ్ నుంచి ఇక్కడ యాడ్ స్టూడెంట్ మార్క్స్ ఉంది కదా, సో
సో దీన్ని నేను మ్యాప్ చేస్తాను అక్కడ, అంటే ఈ యాడ్ మార్క్స్ డాట్ జేఎస్పీ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని అక్కడ మ్యాప్ చేస్తాను. ఓకే, సో యాడ్ మార్క్స్ ఉంది కదా, ఇక్కడ ఇవ్వాలి మనం డాట్ స్లాష్, వాట్ ఈస్ ద ఫైల్ నేమ్, add marks.jsp, add marks.jsp. Let's click this, let save this, go back, refresh home, click marks, then click add marks so that it is displaying like this. Okay, let's format this one. ఓకే, సేమ్ ఏదైతే మనకి ఇక్కడ ఉందో అదే విధంగా టెంప్లెట్ అనేది మనకు ఈ పేజ్లో కానీ యాడ్ చేసేద్దాం. లెట్స్ గో అండ్ డూ దట్. add marks.jsp. ఓకే, దీంట్లో యాడ్ చేస్తున్నాను సో దట్ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాం పేజ్ని, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో దీంట్లో ఉన్న టెంప్లెటే తీసుకుంటాను. ఫస్ట్ నాకు ఫుటర్ అండ్ నావిగేషన్ బార్ రెండు కావాలి కాబట్టి రెండు కాపీ చేసుకుంటున్నాను. add marks.jsp, ఇన్సైడ్ ద బాడీ ఈ రెండింటిని యాడ్ చేసేస్తాను. ఓకే, సేమ్ వే ఫుటర్ కానీ కావాలి కాబట్టి నాకు సేమ్ ఫుటర్ టెంప్లెట్ని కానీ తీసుకొస్తాను, లాస్ట్లో ఫుటర్ని కానీ ఇంక్లూడ్ చేస్తాను. ఓకే, ఫుటర్ ఆల్సో రెడీ. నెక్స్ట్ దిస్ ఇస్ ద యాక్చువల్ కంటైనర్. సో ఈ కంటైనర్ని మనం మోడిఫై చేసుకుందాం. వాట్ ఈస్ ద క్లాసెస్ వీఆర్ యూజింగ్? కంటైనర్ టెక్స్ట్ సెంటర్, బూస్ట్రాప్ అనమాట. కంటైనర్ అనేది బూస్ట్రాప్, ఇది కానీ టెక్స్ట్ సెంటర్ అనేది బూస్ట్రాపే. బట్ యూస్ కంటైనర్ టెక్స్ట్ సెంటర్ అనేది తర్వాత చూద్దాం, అవసరమైతే యాడ్ చేద్దాం, లేదంటే అవసరం లేదు. సో యాక్చువల్ బాడీ ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో మనకు, సో ఇక్కడ ఆల్రెడీ కంటైనర్ అనేది ఉంది. ఓకే, కంటైనర్ అనేది ఉంది. ఇప్పుడు బూస్ట్రాప్ అనేది అప్లై అవుతుంది, ఎందుకంటే మనకు హెడర్లో కదా మనం బూస్ట్రాప్ సిడి అని యూస్ చేస్తున్నాం. ఇప్పుడు బూస్ట్రాప్ అప్లై అవుతుంది కాబట్టి ఈ కంటైనర్ కానీ మనకు బూస్ట్రాప్ కంటైనర్గా మాడిఫై అవుతుంది. ఇక్కడ వరకు రన్ చేసి చూద్దాం ఒకసారి. యాడ్ మార్క్స్.jsp రన్ చేయొచ్చా? డైరెక్ట్గా రన్ చేస్తే నల్ వస్తుంది, బట్ నల్ చెక్ ఉంది, ప్రాబ్లం లేదు. ఓకేనా, కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఓకేనా, నావిగేషన్ అయింది. అదేవిధంగా ఇక్కడ టేబుల్ అండ్ ఫ్యూ లైక్ స్టైల్స్, బూస్ట్రాప్ స్టైల్స్ అనేది అప్లై అయిందనమాట. సో టెక్స్ట్ బాక్సెస్ కానీ కొంచెం ఇంక్రీజ్ అయింది. బటన్స్, ఈ బటన్స్ మనం ప్రైమరీ బటన్స్ వీటిని యూస్ చేయొచ్చు. సో లెట్స్ అండర్స్టాండ్, లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ మోర్. సో నేను డివ్ని కాపీ చేస్తున్నాను, డివ్ నుంచి ఇక్కడ వరకు కదా కాపీ చేసి ఐఎమ్ గోయింగ్ టు ChatGPT ఫర్ యాడింగ్ ఫ్యూ స్టైల్స్, బూస్ట్రాప్ స్టైల్స్. Okay, I added here, and then which version we are using? Header.html Bootstrap 5.3.7. Add few Bootstrap 5.3.7 styles to this HTML form. ఫ్యూ స్టైల్స్ అనేది ఇచ్చింది, సేమ్ స్టైల్స్ నేను కాపీ పేస్ట్ చేసుకుంటాను. సమ్ స్టైల్స్ని అప్లై చేస్తున్నాను. మీరు మాన్యువల్గా ట్రై చేసామని ట్రై చేయండి. వీ డోంట్ హ్యావ్ ఏ మచ్ టైమ్, వీ డోంట్ వాంట్ టు లైక్ స్పెండ్ మచ్ టైమ్ ఆన్ డిజైనింగ్ పార్ట్. ఓకే, లెట్ ఇట్ జనరేట్. సో గ్రిడ్ సిస్టమ్ అనమాట, రో కాలం ఈ గ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. గ్రిడ్ సిస్టంలో 3 MB అంటే మార్జిన్ బాటమ్ సంథింగ్ ఇలా ఉంటుందన్నమాట. సో రిమైనింగ్ మనకి ఏదైతే నేమ్ ఈజ్ ఈక్వల్ టు సబ్జెక్ట్ 4 ఇలా ఉందో అది అలానే ఉంటుంది, జస్ట్ క్లాసెస్ మాత్రం యాడ్ అవుతూ ఉంటాయి. ఫామ్ కంట్రోల్ అంటాం బూస్ట్రాప్లో, సో దట్ అది బూస్ట్రాప్ ఫామ్ కంట్రోలర్గా మారుతుంది. రైట్, ఇట్స్ కంప్లీటెడ్. నౌ టిల్ హియర్ ఐ నీడ్ టు కాపీ and till here, Control C,
గో టు అవర్ యాడ్ మార్క్స్ డాట్ జేఎస్పీ. సో ఇక్కడ ఎందుకైనా మంచిది బ్యాకప్ కావాలి కాబట్టి నేను ఇక్కడ Ctrl+Shift/ కామెంట్ చేశాను ఇది. ఓకే, మేబీ అది వర్క్ అవ్వకపోతే మళ్ళీ మన ఓల్డ్ డిజైన్ అనేది బ్యాక్ తెచ్చుకుంటా. డిలీట్ చేయకుండా ప్రస్తుతానికి నేను కామెంట్ చేస్తున్నాను అండ్ పేస్ట్ చేశాను. అదేవిధంగా ఫ్యూ స్టైల్స్ అనేది ప్రొవైడ్ చేసింది కదా, ఆ స్టైల్స్ నేను కాపీ చేసుకుంటాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. Ctrl+S. So body gun some background color undi. If it is in case overwrite with any other things, maybe we can remove those styles. Okay, let's go and refresh here. Right, so this is the form design. So roll number and check student, this is the button, primary button, and we disabling these two things, student name and student course. Then add the student marks, exam type, so you can select some exam type and exam year, and subject 1 marks, subject 2, subject remaining things. Okay, right, add marks clear, fine. So this is the sample design, మీరు play around చేయండి. సో ఇక్కడ నేను ఇలా ఇవ్వకుండా యాడ్ స్టూడెంట్ మార్క్స్లో యాడ్ స్టూడెంట్ మార్క్స్ 2 వచ్చింది కదా, మనకు టెంప్లెట్లో ఉన్న డిజైన్ అనేది తీసుకొచ్చుకుందాం ఈ రెండిటికి. అదేవిధంగా ఈ కంటైనర్కి మనకు కొంచెం స్పేస్ కిందకు ఉండాలి, దాన్ని కానీ ఒకసారి ట్రై చేద్దాం. ఎండ్ ఆఫ్ ది కంటైనర్, దిస్ ఇస్ ద div, ఇది div కదా, ఈ div దీంట్లోనే కంటైనర్ని మనం ఏం చేస్తున్నామంటే మార్జిన్ బాటమ్ 4 అని ఇస్తున్నాను. లెట్స్ సేవ్ దిస్. అదేవిధంగా హెడర్స్ ఉన్నాయి మనకు. సో ఇది యాడ్ స్టూడెంట్ మార్క్స్ అని ఉంది కదా, మనకు ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ థింగ్ అనేది యూస్ చేస్తున్నాం ఒక హెడర్స్కి. ఇక్కడ వాట్ ఈస్ దట్, పేజ్ టైటిల్, దీన్ని యూస్ చేద్దాం. ఆల్రెడీ ప్రీడిఫైన్గా మనం రాస్తున్నాం కదా సింపుల్ థింగ్ని. సో H4 యూస్ చేస్తున్నాను కాబట్టి సో ఈ హెడర్స్ అన్నిటికీ నేను అదే చేస్తాను. ఇది కదా H4. సో మార్జిన్ టాప్, మార్జిన్ బాటమ్ ఇచ్చినారు. ఓకే, దట్ ఈస్ ఓకే. మనకు కావాల్సిన పేజ్ టైటిల్ దీంట్లో ఇవ్వాలి. పేజ్ టైటిల్ అనేది మన కస్టమ్ CSS విచ్ ఇస్ దేర్ ఇన్ header.html. సో ఇది మార్జిన్ టాప్ 4, మార్జిన్ బాటమ్ 3. ఓకే, ఇచ్చున్నారు ఇక్కడ. దీనికి H4గా మార్చాను, H1గా కాకుండా H4గా మాడిఫై చేశాను. అదేవిధంగా మనకు ఓకే, ఇది H4గా పెట్టినప్పుడు మనకి ఇక్కడ మెసేజ్లు H3గా వస్తాయి. what we need to do, can we make it as H3? దీన్ని కావాలంటే H4గా మార్చుకోండి, కొంచెం చిన్నదిగా మనకు మెసేజెస్ అనేది చిన్నవిగా ఉంటాయి. సో H3 కదా. సో అనదర్ థింగ్, సో ఇక్కడ ఇంకొకటి ఉంది, H3గా మారుస్తున్నాను దీన్ని కానీ, అండ్ దాని ఇక్కడ పేజ్ టైటిల్ అని ఇస్తున్నాను ఇక్కడ కానీ, పేజ్ టైటిల్. దట్స్ ఆల్. ఆల్రెడీ H1కి ఫ్యూ స్టైల్స్ ఉన్నాయి, బట్ దట్ ఈస్ నాట్ యూజింగ్ హియర్. H1కి కలర్స్ యూస్ చేస్తున్నాం. విచ్ కలర్? బ్లాక్ ఓన్లీ, రైట్. Remove these styles, it's not required. Let's save this. Cool. Okay, add student marks అనేది ఉంది. ఇక్కడ వచ్చేసి వెరిఫై స్టూడెంట్ అందామా, లేదంటే యాడ్ మార్క్స్ అందామా? రెండు డిఫరెంట్ ఈక్వల్గా ఉన్నాయి, రెండు సేమ్గా ఉన్నాయి కదా, అందుకని. సో దిస్ ఇస్ ద పేజ్ టైటిల్. ఇక్కడ వచ్చేసి మార్క్స్, యాడ్ మార్క్స్ అందామా ఆర్ మార్క్స్ అందామా? విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్? లేదంటే స్టూడెంట్ మార్క్స్ అందాం, సంథింగ్ లైక్ రెండు డిఫరెంట్గా ఉండేదానికి అంతే. స్టూడెంట్ మార్క్స్. ఓకే, స్టూడెంట్ మార్క్స్ అని ఇక్కడ వస్తుంది.
ఇక్కడ వచ్చే యాడ్ స్టూడెంట్ మార్క్స్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకే, ఇంకా నీట్గా చేయొచ్చు, మన కస్టమైజ్ చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది. బట్ ఇగ్నోర్ ఇట్, మీరు ట్రై చేయండి. 2 కాలమ్స్ తీసుకోండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 కాలమ్స్ తీసుకొని కానీ మీరు ట్రై చేయొచ్చు ఒక డిజైన్ అనేది మేక్ చేసుకొని. ఈవెన్ చార్ట్జీపీటీకి వచ్చినా కానీ ఇస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ ఒకటి ఉండాలి, రైట్ సైడ్ ఉండాలి, 2 వేస్గా ఉండాలని ఇచ్చినా కానీ ఇస్తుంది అనమాట, ప్రాబ్లం లేదు. రైట్, home, go to marks. If you can click add marks, that is coming like this, and enter roll number and check here. This is also we need to complete. So ఇది చేద్దాం, ఇది మార్క్స్. దీనికంటే ముందు ఇదొకటి పెండింగ్ ఉంది, రిమైనింగ్ ఇదంతా ఓకే కదా. ఎంటర్ రోల్ నెంబర్, ఇది చేద్దామా? స్టూడెంట్ చేద్దామా? స్టూడెంట్కి అగైన్ మనం డేటాబేస్కి వెళ్ళి స్టూడెంట్ని యాడ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇదొకటి పెండింగ్ ఉంది, ఇది పక్కన పెడదాం. అప్పుడు దీంట్లో ఏది ఉంది, ఇది రోల్ నెంబర్ ఇచ్చి చెక్ స్టూడెంట్ క్లిక్ చేయగానే డేటా చెక్ చేసి స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. నాట్ ఓన్లీ ది స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ కోర్స్ ఒకటే కాదు, సమ్ మోర్ డీటెయిల్స్ అనమాట. కోర్సు సమ్ అదర్ ఇంకొక 2 ఫీల్డ్స్ డిస్ప్లే అయ్యేటట్టు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మార్క్స్ యాడ్ చేస్తాం, అండ్ యాడ్ మార్క్స్ క్లిక్ చేయగానే సబ్మిట్ అవుతుంది. సో ఇది ఫంక్షనాలిటీ. ప్రస్తుతానికి యాడ్ మార్క్స్ అనేది కంప్లీట్ చేస్తున్నాం యాజ్ పార్ట్ ఆఫ్ ది మినీ ప్రాజెక్ట్. సో లెట్ ఇట్ పార్క్ ఇట్ అసైడ్, ఎందుకంటే అగైన్ మళ్ళీ ఇప్పుడు ఇంకొక మార్క్స్ యాడ్ టెస్ట్ చేయాలంటే అగైన్ డేటాబేస్లోకి వెళ్ళి ఇన్సర్ట్ క్వరీ ద్వారా ఇంకొక కొత్త స్టూడెంట్ యాడ్ చేయాల్సి వస్తుంది. అందుకోసం స్టూడెంట్కి మనం యూఐ అండ్ బ్యాక్ ఎండ్ కానీ రాసేసామంటే తర్వాత ఈ మార్క్స్ మనకు ఈజీగా స్టూడెంట్ రోల్ నెంబర్ తీసుకొని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో లెట్స్ ట్రై టు బిల్డ్ స్టూడెంట్ మాడ్యూల్ దెన్. ఓకే, ప్రస్తుతానికి go to home. If you can click student, nothing will happen. సో ఇక్కడ మనకు ఒక సేమ్ టేబుల్ ఉండాలి, అదే ఏదైతే మనకు అక్కడ రాస్తున్నామో మార్క్స్లో రాస్తున్నామో అదే డేటా రావాలన్నమాట మనకు. ఓకే, సో లెట్స్ సీ నౌ. స్టూడెంట్ హోమ్ డాట్ అడ్మిన్ స్టూడెంట్ హోమ్. అడ్మిన్ స్టూడెంట్ హోమ్ అందామా, స్టూడెంట్ హోమ్ అందామా? జస్ట్ థింక్ ఇట్. సో స్టూడెంట్ లాగిన్ అయిన తర్వాత స్టూడెంట్ డీటెయిల్స్ మార్క్స్కి వస్తాయి కదా, అతని ప్రొఫైల్ వస్తుంది, స్టూడెంట్ హోమ్ హోమ్ అని వస్తుంది. ఓకే, అడ్మిన్ స్టూడెంట్ హోమ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఎక్కడ డౌట్ వచ్చినా కానీ ప్లీజ్ స్టాప్ మీ, కన్ఫ్యూజ్ అయినా అలాంటివన్నీ. న్యూ జేఎస్పీ ఫైల్ అడ్మిన్ -student home .jsp. మీరు అండర్ స్కోర్స్ అన్న యూస్ చేసుకోవచ్చు, హైఫన్సే కదా, హైఫన్స్ ఆర్ అండర్ స్కోర్స్ ఏదైనా యూస్ చేయొచ్చు. బట్ ఏదైతే యూస్ చేస్తున్నారో ఆ ప్యాటర్న్ని మీరు కంటిన్యూ చేయాలి అంటే ప్రాజెక్ట్. అడ్మిన్ స్టూడెంట్ హోమ్ పేజ్. లెట్స్ సేవ్ దిస్. గో టు మనకు అడ్మిన్ స్టూడెంట్ మార్క్స్ ఉంది కదా, సేమ్ ఇదే విధంగా మనకు కావాలి. అందుకోసం నేను ఎంటైర్ బాడీలో ఉన్నట్టు దాన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. ఐఎమ్ ట్రైంగ్ టు కాపీ ఎంటైర్ థింగ్. Ctrl+C. అడ్మిన్ స్టూడెంట్ హోమ్లో నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు డైనమిక్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ వస్తుంది. సో ఇది రిమూవ్ చేస్తున్నాను, డైనమిక్ డేటా వరకు రిమూవ్ చేస్తున్నాను. రిమైనింగ్ స్టాటిక్ డేటా అంతా కాపీ చేసుకున్నాను. సో ఇక్కడ టీ బాడీలో ఉన్నటువంటి ఇది ఇప్పుడు ఎంటీ డేటా వస్తుంది కాబట్టి టీహెచ్ ఎందుకు వచ్చింది అక్కడ మనకు? ఓకే, ఇది బోల్డ్గా కనిపించడానికి టీహెచ్ తీసుకున్నాం ఫస్ట్ కాలం, అందుకని టీహెచ్ ఉంది ఇక్కడ. ఓకే ఓకే ఫైన్. స్టూడెంట్ రోల్ నంబర్, టెస్ట్. సమ్ స్టాటిక్ డేటాతో మేక్ చేసుకోండి ఫస్ట్, తర్వాత డైనమిక్ డేటా అవసరం బట్టి మనం ట్రై చేద్దాం. ఓకే, 3 ఐకాన్స్ మనకు రిక్వైర్డ్. సేమ్ టిఆర్ నేను కాపీ పేస్ట్ చేసుకుంటా. ఒక 3 rows యాడ్ చేద్దాం, డూప్లికేట్ రోస్. సో దిస్ ఈస్ ది స్టాటిక్ వర్షన్ ఆఫ్ ది స్టూడెంట్. సో
సో స్టూడెంట్ క్లిక్ చేస్తే మనకు అది వెళ్ళాలి, ఇది స్టూడెంట్ అడ్మిన్ స్టూడెంట్ హోమ్ డాట్ జేఎస్పీ. సో లెట్ యాడ్ ఇట్ ఇన్ నావిగేషన్ బార్. Admin student home dot JSP. Let's save this. So go to home, admin home, refresh here and click student. ఓకేనా, స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి సింపుల్ టేబుల్ విత్ ఈ డీటెయిల్స్ ఉన్నాయి కదా, వీటిని మోడిఫై చేసుకుందాం. అడ్మిన్ స్టూడెంట్ హోమ్, యా దిస్ ఈస్ కరెక్ట్, బట్ మార్క్స్లో ఇది మోడిఫై చేయాలి కదా, అడ్మిన్ స్టూడెంట్ మార్క్స్ హోమ్ అనేది ఉండాలి ఇక్కడ. Where is it? Here it is. Admin student or student marks home ananchu. Student marks home page. Home అనేది అవసరమా? స్టూడెంట్ మార్క్స్ సరిపోతుందిగా. సేమ్ ఇక్కడ అడ్మిన్ స్టూడెంట్ హోమ్లో వేర్ ఇస్ ద టైటిల్? అడ్మిన్ స్టూడెంట్ హోమ్ అని ఉంది, లేదంటే స్టూడెంట్ ఆల్ స్టూడెంట్స్ అందామా సింపుల్గా. స్టూడెంట్ హోమ్ ఆర్ స్టూడెంట్స్ admin. Okay, let it be, don't think much. Go to home, click student, so that this is the student page, admin student home something and then table. సేమ్ వైస్ ఇక్కడ మనకు ఆల్ స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఓకేనా, సో యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్, సో యాజ్ పార్ట్ ఆఫ్ లైక్ యాజ్ ఫర్ నౌ సింపుల్గా జేఎస్పీకి మనం ట్యాగ్ ఇచ్చినాం, అలా కాదు సేమ్ ఇది కానీ కంట్రోలర్ ట్యాగ్ ఇవ్వాలి. కంట్రోలర్ నుంచి బ్యాక్ నుంచి డేటా గెట్ చేసుకొచ్చి రివర్స్ వచ్చేటప్పుడు ఈ పేజ్ రావాలన్నమాట. సేమ్ అక్కడ సెలెక్ట్ మార్క్స్లో ఎలా అయితే చేసాం అదేవిధంగా కంట్రోలర్కి లింక్ ఇవ్వాలి, సో దట్ ఇదంతా మనం ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. దానికంటే ముందు టేబుల్ డిజైన్ చూద్దాం. స్టూడెంట్ డిజైన్ ఏ విధంగా ఉందో ఒకసారి వెరిఫై చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ ఆర్ మ్యాజిక్ కదా, షో టేబుల్స్. సో స్టూడెంట్ ఉంది, స్టూడెంట్ మార్క్స్ ఉంది. సో స్టూడెంట్ ఈస్ ద థింగ్ రైట్. సో డిఎస్సి ఆఫ్ స్టూడెంట్. సో రోల్ నెంబర్, ఫుల్ నేమ్, జెండర్, డిఓబి, మొబైల్, ఈమెయిల్ ఉంది. దాంతోపాటు మనకు 2 థింగ్స్ అనేది యాడ్ చేసుకోవాలి మనం. ఈమెయిల్ ఉంది కాబట్టి ఈమెయిల్ విత్ పాస్వర్డ్ అనేది ఒకటి యాడ్ చేస్తున్నాను. పాస్వర్డ్ కానీ అడ్మినిస్ట్రేటర్ ఇవ్వాలన్నమాట. ఓకే, సో దట్ హౌ కెన్ వి యాడ్? ఆల్టర్ టేబుల్ నేమ్ is student, alter table name. Okay na, which command I need to use? Add, modify or delete or drop? Add column, what is the column name? Password. Okay, varchar of 30, varchar of 30. మీరు డిఫాల్ట్ ఇస్తే డిఫాల్ట్ ఇవ్వచ్చు అండ్ నాట్ నల్ ఇవ్వచ్చు. నాట్ నల్ కన్స్టెంట్ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా మీకు అనదర్ థింగ్ అండి, ఇప్పుడు ఇది ఎక్కడ ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఇప్పుడు యాడ్ చేస్తే బై డిఫాల్ట్గా లాస్ట్లో యాడ్ అవుతుంది. అలా కాకుండా మీకు పర్టికులర్గా డిఓబి తర్వాత నాకు పాస్వర్డ్ రావాలి అనుకుంటే ఆఫ్టర్ అనేటటువంటి కీవర్డ్ యూజ్ చేయొచ్చు మీరు. ఆఫ్టర్ డిఓబి అన్నారనుకోండి ఇలా, సో డిఓబి తర్వాత నెక్స్ట్ కాలంగా మనకు పాస్వర్డ్ వస్తుందన్నమాట. ఓకేనా, సో ఎనీహౌ మనకి ఈమెయిల్ తర్వాత పాస్వర్డ్ ఉండాలి కాబట్టి ఆఫ్టర్ ఈమెయిల్ అని ఇస్తున్నాను. డిఫాల్ట్ వాల్యూ ఏదన్నా యాడ్ చేయాలి అని అనుకుంటే డిఫాల్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు నల్ కానీ డిఫాల్ట్ ఈక్వల్ టు ఎంటీ అని అల్లది కానీ యాడ్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ అన్ ఎర్రర్ ఇన్ యువర్ SQL syntax, check the manual that corresponds to your MySQL server version for syntax. Student add column, I think column అనేది ఉండకపోవచ్చు. alter table name. Okay, right, alter table name, add column, password, right, altered. ఓకే నా సింటాక్స్ ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ మనం చూస్ చేసుకునే లైక్ ఆపరేషన్. యాడ్ కానీ మోడిఫై అంటే అప్డేట్ చేయడం కోసం, డిలీట్ ఆర్ డ్రాప్ ఉంటుంది. సో కాలంని రిమూవ్ చేయడం కోసం ఉంటుందన్నమాట. యాడ్ కాలం, పాస్వర్డ్. మనకు ఒరాకిల్ అయితే కాలం అనేటువంటి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఐ థింక్ సో. సో ఇక్కడ MySQL కాలం ఇవ్వాలి, తర్వాత మనకు కాలం నేమ్, తర్వాత దాని యొక్క డేటా టైప్స్, తర్వాత మీరు ఏదైనా కన్స్టెంట్ ఇవ్వాలనుకుంటే కన్స్టెంట్ ఇస్తారు. తర్వాత ఇది ఏ కాలం తర్వాత ఇవ్వాలనేది మెన్షన్ చేసి ఇది ఆప్షనల్ అనమాట. ఈమెయిల్ తర్వాత రావాలి నాకు అనే విధంగా చేయొచ్చు అన్నట్టు. డిస్క్రిప్షన్ ఆఫ్ స్టూడెంట్. సో హియర్ పాస్వర్డ్ ఈస్ క్రియేటెడ్.
ఓకేనా. సో we have students, select star from student. సో ఇక్కడ ఉంది కదా పాస్వర్డ్ ప్రస్తుతానికి ఎంటీ ఉంది. లెట్స్ ట్రై టు అప్డేట్ ఫ్యూ థింగ్స్ హియర్. పాస్వర్డ్, how can we do that? Update, table name is student, set password is equals to, సో కిషోర్ కాబట్టి కిషోర్ 1 2 3 అని ఇస్తున్నాను. వేర్ రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 100, అంతేనా. ఓకే, నెక్స్ట్ రాజు ఉంది కాబట్టి రాజు 1 2 3 అని ఇస్తున్నాను ప్రస్తుతానికి. రాజు 1 2 3, వేర్ రోల్ నెంబర్ ఈజ్ 1001. రైట్, ప్రస్తుతానికి డేటా అనేది సెట్ అయిపోయింది. సో దీస్ ఆర్ ఆల్ ద ఫీల్డ్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్ as part of the student. ఇంకా అదర్ థింగ్స్ కానీ మీరు హ్యాండిల్ చేయాలనుకుంటే యూ కెన్ డూ దట్, నో ప్రాబ్లం. ఓకే, సో డేటాబేస్ టేబుల్ ఈస్ రెడీ. నౌ వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ థింగ్? రిట్రైవల్ ఆపరేషన్ ఇది కంప్లీట్ చేసేద్దామా. ఫస్ట్ రిట్రైవల్ ఆపరేషన్ స్టూడెంట్ తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేసేద్దాం. ఓకే, సో ఇన్ దట్ కేస్ వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ వీ నీడ్ టు, రోల్ నెంబర్ ఫుల్ నేమ్, దెన్ జెండర్, డిఓబి, మొబైల్, ఈమెయిల్, పాస్వర్డ్ ఒక్కటే ఉండకూడదు అనమాట. పాస్వర్డ్ అనేది డిస్ప్లే చేయకూడదు మనం. కాబట్టి ఏదైతే ఉన్న టిల్ ఈమెయిల్ వరకు ఇద్దాం. మొబైల్ నెంబర్, డిఓబి, పాస్వర్డ్ అనేది డిస్ప్లే చేయకూడదు. రిమైనింగ్ అన్నీ ఇస్తామన్నమాట. ఒకసారి చెప్పండి ఏమి ఉన్నాయో. రోల్ నంబర్, ఫుల్ నేమ్, జెండర్, డిఓబి, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్, ఈమెయిల్ ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఓకేనా. సో వీటికి మనం డేటాని సెట్ చేసుకుందాం. రైట్, సో తెలుసు కదా మనకు ఎప్పుడైతే మనకు ఒక కంట్రోలర్ యాడ్ చేస్తాం, కంట్రోలర్ నుంచి డేటా వెళ్ళి డేటాబేస్ నుంచి డేటాని రిట్రైవ్ చేసుకురావాలి. ఓకే, బ్యాక్ ఎండ్ ప్రాసెస్, ఫ్రంట్ ఎండ్ ప్రాసెస్ కాదు. లైక్ ఫామ్ సబ్మిషన్ ఇలాంటిది కాదండి. బ్యాక్ వచ్చేటప్పుడు డేటా తీసుకురావాలి. ఆల్రెడీ మనం మార్క్స్లో చేసాం కదా, అదే విధంగా ఇక్కడ కానీ ఫాలో అవుతాం అనమాట. ఓకే, లెట్ ఇట్ బి. సో ఇది మనం డిస్ప్లే చేయాల్సినటువంటి డీటెయిల్స్. ఓకే, సో యాడ్ మార్క్స్ ఉంది కదా, దీని ప్లేస్లో యాడ్ స్టూడెంట్ ఆర్ క్రియేట్ న్యూ స్టూడెంట్ అనేది మాడిఫై చేసుకుందాం. ఆర్ యాడ్ న్యూ స్టూడెంట్. సో ఎవరైనా దీన్ని ప్లేస్ హోల్డర్ ఒకసారి వెరిఫై చేయండి. మీకు టైం ఉన్నప్పుడు, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్లేస్ హోల్డర్స్ ఒకసారి గూగుల్లో ట్రై చేసి వెరిఫై చేయండి. సో ఆ కోడ్ ఇవ్వండి, ఇక్కడ మాడిఫై చేద్దాం. ఓకేనా. బూస్ట్రాప్ ప్లేస్ హోల్డర్స్ ఉన్నాయి, సారీ టూల్ టిప్స్ ఉన్నాయి కదా, టూల్ టిప్స్ గురించి ఒకసారి వెరిఫై చేయండి, ప్లే అరౌండ్ చేయండి. రైట్, నెక్స్ట్ కంట్రోలర్కి వెళ్దాం ఇంకా. సో ఇప్పుడు చూడండి, అడ్మిన్ స్టూడెంట్ హోమ్ అన్నాం కాబట్టి మనకు ఆల్ స్టూడెంట్స్ని మనం రిట్రైవ్ చేయాలి కాబట్టి అడ్మిన్ స్టూడెంట్ కంట్రోలర్ అందామా. లెట్స్ సీ. ఈచ్ పేజ్గా మనకు కంట్రోలర్ మినిమం పోస్ట్ మెథడ్కి గెట్ మెథడ్ ఉండేటట్టు ఒక కంట్రోలర్ అనేది క్రియేట్ చేస్తున్నాము. సో ఒకే కంట్రోలర్లో మల్టిపుల్ అనేది యూజ్ చేయట్లేదు. బట్ వెరాజ్ మీరు స్ప్రింగ్ బోర్డ్కి వెళ్ళినప్పుడు మొత్తం చేంజ్ అవుతుంది అనమాట సర్వీస్లో. ఎందుకంటే రెస్ట్ సర్వీసెస్ ఉన్నప్పుడు అన్ని మెథడ్స్ మనకు సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ సర్వ్లెట్లో ఓన్లీ మెథడ్, గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్ ఈ రెండు మాత్రమే సపోర్ట్ చేస్తాయి. రిమైనింగ్ అని చేస్తాయి, బట్ వాటిని మనం కాల్ చేయాలంటే అజాక్స్ కాలింగ్ యూస్ చేయాలి, లైక్ జావా స్క్రిప్ట్ నుంచి. బట్ ఐ డోంట్ వాంట్ టు గో టు దట్ మచ్ కాంప్లెక్సిటీ నౌ. సింప్లీ మనకు ఒక్కొక్క పేజ్కి ఒక్కొక్క కంట్రోలర్ అనేది మేక్ చేసుకుంటా వద్దాం. సో వేర్ ఈజ్ అవర్ జావా కోడ్? అండర్ ది కంట్రోలర్, రైట్ క్లిక్ ఆన్ హియర్, న్యూ సర్వ్లెట్. సో వాట్ ఈస్ ద కంట్రోలర్ నేమ్? అడ్మిన్ స్టూడెంట్ కంట్రోలర్ అందామా. మార్క్స్ కంట్రోలర్, వ్యూ ఆల్ మార్క్స్ కంట్రోలర్ అని ఉంది. ఇక్కడ వచ్చేసి అడ్మిన్ స్టూడెంట్ హోమ్ అనేది కానీ రాసుకోండి, ప్రాబ్లం లేదైతే, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఏదైతే జేఎస్పీ పేజ్లో ఉందో దానికి సంబంధించిన కంట్రోలర్, సేమ్ పేజ్ విత్ కంట్రోలర్ అనేది ఇస్తున్నాను ఇక్కడ. క్లిక్ నెక్స్ట్ అండ్ దెన్ యూఆర్ఎల్ ప్యాటర్న్ విల్ బి సేమ్. క్లిక్ నెక్స్ట్ అండ్ దెన్ వీ నీడ్ ఇక్కడ గెట్ మెథడ్ కదా మనకు కావాల్సింది, రిట్రైవ్ చేస్తున్నాం డేటాని. ఎటువంటి ఫామ్ సబ్మిషన్ లేదు. డూ పోస్ట్ అన్చెక్ చేస్తున్నాను. అండ్ ఇన్హెరిట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్లో అది తీసుకుంటున్నాను, కన్స్ట్రక్టర్ అవసరం లేదు. డూ గెట్ వరకు చెక్ చేసుకున్నాను, ఫినిష్ ఇట్.
రైట్. ఓకేనా, మనకు రెడీ అయిపోయిందండి. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి ఇప్పుడు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్సే కదా, దీనికి సపరేట్గా మనకు దేంతో కమ్యూనికేట్ అవుతుంది, స్టూడెంట్కి కాబట్టి స్టూడెంట్కి మనకు రిపాజిటరీ సర్వీస్ ఉన్నాయా, ఓన్లీ మార్క్స్ రిలేటెడ్ ఉంది కాబట్టి డిఏఓ. ఇక్కడ నుంచి స్టూడెంట్ నుంచి నేను వేర్ ఇస్ ద డిఏఓ ఇది కదా, బ్యాక్ ఎండ్ నుంచి వస్తుంది, రివర్స్ వస్తాను. బ్యాక్ ఎండ్లో ఒక మార్క్స్ డిఏఓ ఉంది కదా, సేమ్ వే స్టూడెంట్ డిఏఓ అనేది క్రియేట్ చేస్తున్నాను క్లాస్ స్టూడెంట్ డిఏఓ. ఫినిష్ హియర్. సేమ్ లైక్ సర్వీస్లో కానీ మనకు స్టూడెంట్ సర్వీస్ అనేది ఉండాలి. సర్వీస్ మీద రైట్ క్లిక్ చేస్తున్నాను, న్యూ క్లాస్ స్టూడెంట్ సర్వీస్. సో మనకు ఎటువంటి ఆపరేషన్స్ ఉన్నా కానీ ఈ రెండింటిని ఉపయోగిస్తాం అనమాట, స్టూడెంట్ సర్వీస్ అండ్ స్టూడెంట్ డిఏఓ. కంట్రోలర్స్ లాగా మల్టిపుల్ అనేది క్రియేట్ చేయం. స్టూడెంట్ ఆపరేషన్స్ అన్నీ ఒకే ఈ పేజ్లోనే ఉంటాయి. డిఏఓలో కానీ డేటాబేస్ రిలేటెడ్ ఆపరేషన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఓకేనా. సో నేను బ్యాక్ నుంచి వస్తాను, స్టూడెంట్ డిఏఓ నుంచి బ్యాక్ నుంచి వద్దాము, ఏదైతే అవసరం అవుతాయో అవి క్రియేట్ చేసుకుంటా నీట్గా వద్దాం. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఐ విల్ ట్రై టు క్లోజ్ దిస్ అదర్ థింగ్స్, ఎందుకంటే బ్యాక్ ఎండ్ పార్ట్ కదా, మనకు యూఐ ఏం అవసరం లేదు. అడ్మిన్ హోమ్, అడ్మిన్ నావిగేషన్, అడ్మిన్ స్టూడెంట్ మార్క్స్ హోమ్, సో కంట్రోలర్ అవసరం లేదు. యాడ్ మార్క్స్ డాట్ జేఎస్పీ అవసరం లేదు. అడ్మిన్ స్టూడెంట్ హోమ్ డాట్ జేఎస్పీ దిస్ ద యూఐ. అండ్ అడ్మిన్ హోమ్ కంట్రోలర్ ఎవరిని కాల్ చేస్తుంది, సర్వీస్ని కాల్ చేస్తుంది, కాబట్టి ఐఎమ్ మూవింగ్ టు హియర్. అండ్ దెన్ ఫైనల్లీ డిఏఓ, దిస్ ఇస్ ద ఎంబీసీ. లాస్ట్ డిఏఓ ఉంది, తర్వాత దాని మధ్యలో సర్వీస్ లేయర్ ఉంటుంది, తర్వాత కంట్రోలర్ లేయర్ ఉంటుంది. సో దీని నుంచి మనకి యూఐ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వాలన్నమాట. ఓకేనా, అందుకని స్టూడెంట్ డిఏఓ నుంచి రాసుకుంటా వస్తాను. సో ఐఎమ్ ట్రైంగ్ టు టేక్ వన్ మెథడ్ హియర్, public. I don't know what I need to return here. So public void get all students. This is my method name. So as usual ga manaku telusu kada, try catch exception g e dot print stack trace class dot for name com dot mysql dot driver అంతేనా, మార్క్స్ డిఏఓ తీసుకోండి, జేడీబీసీ డాట్ డ్రైవర్. సో ఈ రెండు లైన్స్ కాపీ చేసుకుంటున్నాను. కనెక్టివిటీ స్ట్రింగ్స్ ఆప్టిమైజేషన్ చాలా ఉందండి, ఇది డూప్లికేట్ కూడా రాస్తున్నాం మనం, దీన్ని ఆప్టిమైజ్ చేయాలి ఇదంతా కానీ. ఓకేనా, సో మనకు ఎస్ఎంఎంఎస్ అనేది మనకు డేటాబేస్ అనమాట. నెక్స్ట్ ప్రిపేర్ స్టేట్మెంట్, పిఎస్ ఇస్ ఈక్వల్స్ టు కనెక్షన్ డాట్ ప్రిపేర్ స్టేట్మెంట్. అండ్ ఎస్క్యూఎల్ ఎక్కడ చేస్తున్నాం, కామన్ దాంట్లో యూస్ చేస్తున్నామా లేదంటే ఇక్కడే యూస్ చేస్తున్నామా, ఈ డిఏఓలో ఎలా చేస్తున్నాం, యాడ్ మార్క్స్ కూడా ఓకే ఇక్కడే రాసేస్తున్నాం, లేదంటే దీన్ని తీసుకెళ్ళి కామన్ దాంట్లో అయినా రాసుకోవచ్చు మీరు. ఓకేనా, సో ప్రైవేట్ static final string select all students is equals to select star from student. all students కావాలి ఎందుకంటే ఇది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది కాబట్టి get all studentsకి యూస్ చేస్తున్నాం. this is the query I am using here. I don't want to pass any input things here, directly మనం ఎగ్జిక్యూట్ చేసేస్తాం. ps డాట్ ఎగ్జిక్యూట్ క్వరీ. ఎక్కడ డౌట్ వచ్చినా అడగండి అండి, ఆల్రెడీ జేడీబీసీ లాట్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. రిజల్ట్ సెట్ ఆర్ఎస్. సో రిజల్ట్ సెట్ ఆర్ఎస్ అన్నాం, ఆర్ఎస్లో డేటా ఉంటుంది, ఆ డేటాని మనం గెట్ చేసుకోవాలి. ఇప్పుడు గెట్ చేసి దేనికి సెట్ చేయాలి, ఇప్పుడు సేమ్ వే ఒక డిటిఓ క్రియేట్ చేసుకొని ఆ డిటిఓని మనం యూఐకి పంపించాలి. లిస్ట్ ఆఫ్ డిటిఓస్ మేక్ చేసుకొని పంపించాలి, సేమ్ మార్క్స్ ఏదైతే చేసామో అదే విధంగా. ఓకే, డిటిఓని మేక్ చేద్దామా. సో డీటెయిల్స్ ఏదైతే మనకు టేబుల్ కాలమ్స్ ఉన్నాయో ఆ యూఐలో డిస్ప్లే చేయాలనుకుంటున్నాం, ఆ డీటెయిల్స్ అన్నీ కావాలి. సో ఇక్కడ అనదర్ థింగ్ వచ్చేసి మనకు పాస్వర్డ్ అనేది మనకు గెట్ చేయాలా అవసరం లేదా అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇక్కడ పాస్వర్డ్ గెట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా, థింక్ చేయండి. ఎటువంటి ఫ్లోలో అయినా పాస్వర్డ్ ఉపయోగపడుతుందా మనకు, స్టూడెంట్ ఫ్లోలో కానీ గెట్ ఆల్లో ఉండకూడదు, స్టూడెంట్ అయితే ఉంటుంది బట్ పాస్వర్డ్ అనేది
ఓకే, ఎనీహౌ యాడ్ చేద్దాం డిటిఓలో, బట్ ఈ ఫ్లోలో అయితే పాస్వర్డ్ యూస్ చేయము, ఎక్కడ డిస్ప్లే చేయము, దట్ ఈస్ లైక్ మనకు సెన్సిటివ్ డేటా కాబట్టి. బట్ ఇన్ కేస్ మీరు యూస్ చేయాలి పాస్వర్డ్ చేంజ్ కానీ స్టూడెంట్ మాడ్యూల్లో ఉన్నప్పుడు సేమ్ డిటిఓని ఉపయోగించుకోవచ్చు మీరు ట్రాన్స్ఫరింగ్. సో గో టు డిటిఓ ప్యాకేజ్. సో మార్క్స్ డిటిఓ ఉంది కదా, నేను అగైన్ స్టూడెంట్ డిటిఓ అనేది క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ స్టూడెంట్ డిటిఓ, ఫినిష్, రైట్. ప్రైవేట్ రోల్ నెంబర్ కదా, రోల్ నెంబర్ ఏం తీసుకున్నాం, ఇంటీజరా తీసుకుంది లాంగా, ఎంటే కదా. రోల్ నంబర్, ప్రైవేట్ స్ట్రింగ్, ఫుల్ నేమ్, ప్రైవేట్ స్ట్రింగ్ జెండర్, ప్రైవేట్ డేట్ అనేది నేను యూటిల్ తీసుకుంటున్నాను, యూటిల్ టైప్. ఇక్కడ ఒకటే కొంచెం మనకు ప్రాబ్లం అవుతుంది, బట్ వెరిఫై చేద్దాం. రెండు ఉంటాయి డేటా టైప్స్, ఎస్క్యూఎల్ జావా డాట్ ఎస్క్యూఎల్ ఒకటి ఉంటుంది, జావా డాట్ యూటిల్ ఉంటుంది, రెండు ప్యాకేజెస్లో ఉంటుంది. ప్రస్తుతానికి నేను జావా డాట్ యూటిల్ ప్యాకేజ్ నుంచి డేట్ తీసుకుంటున్నాను. సో ఇది మనకు కొంచెం ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్స్ ఉంది, దాన్ని వెరిఫై చేసుకోవాలి. ఫార్మాట్స్లో కొంచెం ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే అక్కడ డేటా టైప్ కదా తీసుకుంది, ఇక్కడ మనం ఇక్కడ డేటా టైప్ తీసుకున్నాం కాబట్టి సో ఇలా వస్తుంది డేట్ అనేది. మేబీ స్ట్రింగ్ తీసుకున్నా కానీ వర్క్ అవుతుంది, బట్ విల్ ట్రై డేటా టైప్ తోటి ట్రై చేద్దాం. నెక్స్ట్ ఏంటి, ఫుల్ నేమ్, జెండర్, డిఓబి, మొబైల్ ఈమెయిల్, ప్రైవేట్ స్ట్రింగ్, మొబైల్ నంబర్, ప్రైవేట్ స్ట్రింగ్ ఈమెయిల్, ప్రైవేట్ స్ట్రింగ్ పాస్వర్డ్. ఆల్ట్ షిఫ్ట్ ఎస్ ఆర్ ఆల్ట్ ఏ అండ్ ఆర్. సో సెటర్స్ అండ్ గెటర్స్ అనేది వచ్చేసాయి అన్నమాట. సో టూ స్ట్రింగ్ మెథడ్ని ఓవర్ రైట్ చేస్తున్నాను, ఎందుకంటే డిస్ప్లే చేసి డేటా వస్తుందో లేదో వెరిఫై చేయడానికి. ఆల్ట్ షిఫ్ట్ ఎస్, సో టూ స్ట్రింగ్ మెథడ్ ఎస్ కదా, క్లిక్ ఎస్ అండ్ హిట్ జనరేట్. ఓకేనా, టూ స్ట్రింగ్ మెథడ్ కానీ ఓవర్ రైడ్ అయిపోయింది. కన్స్ట్రక్టర్స్ కానీ మీరు కావాలనుకుంటే రాసుకోండి. సో ఇంతకుముందు గెటర్ మెథడ్స్ సెటర్ మెథడ్స్ ఎలా వాడేలా చూసారు కదా, అందుకని నేను ఇప్పుడు కన్స్ట్రక్టర్ని యూస్ చేస్తాను. ఓకే కదా, ప్రాబ్లం ఏం లేదు కదా. సో కన్స్ట్రక్టర్ యూజింగ్ ఫీల్డ్స్ జనరేట్. సో ఈ కన్స్ట్రక్టర్ నేను కాల్ చేసుకుంటాను, యూస్ చేస్తాను. ఎంటీ ఆబ్జెక్ట్ కావాలంటే సో మీకు దీన్ని కానీ ఓవర్ రైట్ చేసుకోండి, ఎంటీ కన్స్ట్రక్టర్ని కానీ. రైట్, మన డిటిఓ రెడీ అయిపోయింది, పోజో క్లాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి డేటా సెట్ చేసేస్తాం ఇక్కడ నుంచి, స్టూడెంట్ డిఏఓ నుంచి. సో ఆర్ఎస్లో డేటా ఉంది, ఆర్ఎస్ నుంచి మనం బయటికి తీసుకురావాలి. ఇఫ్ వాడాలా వైల్ వాడాలి, ఎందుకంటే మనకు మల్టిపుల్ డేటా వస్తుంది కాబట్టి. ఆర్ఎస్ డాట్ నెక్స్ట్. ఓకే, ఎప్పుడైతే లోపలికి వచ్చిందో ఒక్కొక్క మనకు డిటిఓ క్రియేట్ అవ్వాలి, స్టూడెంట్ డిటిఓ. అందుకని స్టూడెంట్ డిటిఓ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్ డిటిఓ. ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. డిటిఓ డాట్, ఇక్కడ సెటర్ మెథడ్స్ వాడాము ఇంతకుముందు, అంతే కదా. ఇప్పుడు నేను కన్స్ట్రక్టర్ వాడేస్తున్నాను, ఒకేసారి కన్స్ట్రక్టర్ వాడేస్తున్నాను. చూడండి, ఇది కన్స్ట్రక్టర్. ఇక్కడ నేను డేటాను పాస్ చేస్తాను. ఫస్ట్ది ఏంటి, ఆర్ఎస్ డాట్, ఫస్ట్ రోల్ నెంబర్ కదా, గెట్ ఫస్ట్ది కాబట్టి గెట్ ఇంట్ ఆఫ్ 1, సారీ కామా. చూడండి కన్ఫ్యూజ్ అయితే అడగండి. ఆర్ఎస్ డాట్ గెట్ స్ట్రింగ్ ఆఫ్ 2, ఆర్ఎస్ డాట్ గెట్ మూడోదంటే జెండర్, అగైన్ గెట్ స్ట్రింగ్ ఆఫ్ థర్డ్ కాలం, కామా, ఆర్ఎస్ డాట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్, జెండర్ తర్వాత డిఓబి కదా, గెట్ డేట్, సో ఫోర్త్ వన్. నెక్స్ట్ ఆర్ఎస్ డాట్ ఫిఫ్త్ వన్ ఏంటి, గెట్ ఈమెయిలా, డిఓబి తర్వాత మొబైల్ ఈమెయిల్ పాస్వర్డ్, మొబైల్ గెట్ స్ట్రింగ్ 5. నెక్స్ట్ ఆర్ఎస్ డాట్ గెట్
స్ట్రింగ్ ఈమెయిల్ కదా, గెట్ స్ట్రింగ్ ఆఫ్ 6. తర్వాత rs డాట్ ఈమెయిల్ తర్వాత పాస్వర్డ్ అగైన్ స్ట్రింగ్ గెట్ స్ట్రింగ్ ఆఫ్ 7. రైట్, ఇది కన్స్ట్రక్టర్లో పాస్ చేశాను ఆర్గ్యుమెంట్స్ 1 2 3 4 5 6 7 ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేస్తాను అంతేనండి. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. చూడండి ఫైన్ కదా ఈ స్టెప్. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, ఎంటీ డిటిఓ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో డిటిఓ డాట్ సెట్ రోల్ నంబర్ ఆఫ్ rs డాట్ గెట్ ఇంట్ ఆఫ్ 1, తర్వాత డిటిఓ డాట్ సెట్ ఫుల్ నేమ్ ఆఫ్ rs డాట్ గెట్ స్ట్రింగ్ ఆఫ్ 2. ఇదిగో ఇక్కడ చూడండి, వెరిఫై చేసుకోండి. వేర్ ఇస్ ఇట్, మార్క్స్ డిఏఓలో ఏ విధంగా చేసాం, ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం ఇక్కడ. సో ఇది కదా గెట్ ఆల్ స్టూడెంట్ మార్క్స్లో మీరు వెరిఫై చేశారంటే చూడండి, ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని కాల్ చేసాం. ఇప్పుడు ఏంటంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని కాల్ చేశాను, అందుకని ఈ కన్స్ట్రక్టర్లోనే పాస్ చేసాను rs డాట్ గెట్ అని. ఓకేనా, ఇక్కడ ఏం చేసాం, ఎంటీ కన్స్ట్రక్టర్ని చేసుకుని అన్ని సెటర్ మెథడ్స్ వాడండి. డిటిఓ డాట్ సెట్ రోల్ నంబర్, డిటిఓ డాట్ సెట్ ఫుల్ నేమ్, డిటిఓ డాట్ సెట్ ఎగ్జామ్ టైప్ అని తీసుకొని rs నుంచి గెట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం లేదు, డైరెక్ట్గా నేను సెటర్ మెథడ్స్ కాకుండా ఏ అయితే ఉన్నా ఈ వాల్యూస్ అన్ని నేను కన్స్ట్రక్టర్లోనే పాస్ చేశాను. ఓకేనా, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ వాడిన 2 టైప్స్ అనమాట, మీరు ఏ విధంగానే ట్రై చేయొచ్చు. సో సెటర్ మెథడ్స్ వాడుకుంటే ఇంత కోడ్ వస్తుంది, ఇండిపెండెంట్గా చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు వాడాలి, సెటర్ ఎప్పుడు వాడాలి, కన్స్ట్రక్టర్ ఎప్పుడు వాడాలి. కన్స్ట్రక్టర్ ఎప్పుడు వాడాలంటే మనకు ఎంటైర్ ఆల్ డేటా అనేది మనం ఇచ్చేయాలి ఒకేసారి అనుకున్నప్పుడు కన్స్ట్రక్టర్ ఇవ్వండి. లేదంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ 10 కాలమ్స్లో ఓన్లీ 5 కాలమ్స్ మాత్రమే సెట్ చేయాలి, రిమైనింగ్ 5 కాలమ్స్ నేను ఆన్ డిమాండ్ మనకు అవసరమైనప్పుడు సెట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు సెటర్ మెథడ్స్ అనేది రికమెండెడ్. లైక్ ఓన్లీ 2 వేరియబుల్స్ మాత్రమే సెట్ చేయాలి అనుకున్నాం అనుకోండి ఆ డిటిఓకి, అప్పుడు సెటర్ మెథడ్స్ అనేది లైక్ రికమెండెడ్ వే. లేదు ఆల్ డేటా ఇచ్చేయాలి ఒకేసారి ఎంటర్ కంటే మీరు కన్స్ట్రక్టర్ వాడుకుంటే కొంచెం తగ్గుతుంది కోడింగ్ పార్ట్ అనేది. సో అలా నేను సింపుల్గా కన్స్ట్రక్టర్లోనే పాస్ చేశాను డేటా అంతా. సో ఇప్పుడు ఎంటీ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది, క్రియేట్ అయ్యేటప్పుడే విత్ డేటా తోటి క్రియేట్ అవుతుంది. సో డిటిఓ రెడీ అయిపోయిందండి. ఈ డిటిఓని తీసుకెళ్ళి ఇప్పుడు ఒక లిస్ట్లో పెట్టుకోవాలి, కాబట్టి నేను లిస్ట్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చేద్దామా. సో లిస్ట్ is coming from util package. So what type of data it is holding, student DTO, student list అనేది వేరియబుల్ తీసుకున్నాను, న్యూ array list ఆఫ్ స్టూడెంట్ DTO. ఓకేనా, సో లిస్ట్ అనేది రెడీ అయిపోయింది. వైల్ లూప్ పైన రాసుకున్నానండి. సో ఇప్పుడు ఎప్పుడైతే DTO అయిందో DTO మాత్రం లోపల ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ స్టూడెంట్ లిస్ట్ డాట్ యాడ్ మన స్టూడెంట్ DTO ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని యాడ్ చేసేస్తాను. సో మళ్ళీ సెకండ్ ఐటరేషన్లో ఫ్రెష్గా మళ్ళీ కొత్త DTO క్రియేట్ అవుతుంది విత్ సెకండ్ రికార్డ్ తోటి. సో దాన్ని మళ్ళీ యాడ్ చేసేస్తాం. అందుకని ఇది ఇక్కడ రాసుకోవాలి, పైన వైల్ పైన రాసుకోవాలి గ్లోబల్గా, దీనికి సెట్ చేస్తూ ఉంటుంది అనమాట. DTO క్రియేట్ అవుతుంది, ఆ DTO తీసుకెళ్ళి దీనికి యాడ్ చేసేస్తూ ఉంటుంది ఇలా. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఈ స్టూడెంట్ లిస్ట్ని రిటర్న్ చేసుకోవాలి. కాబట్టి వేర్ ఈస్ ద ఎండింగ్ ఆఫ్ ది మెథడ్ హియర్. సో సింప్లీ రిటర్న్ స్టూడెంట్ లిస్ట్ ఏ టైప్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ DTO. కాబట్టి కాపీ దిస్ అండ్ యాడ్ ఇట్ హియర్. చూడండి, is it clear or any doubts here? Just check. సో ఇది ఎందుకు పోతుంది, ఇక్కడ ఇది లోకల్ వేరియబుల్ కదా ట్రైకి, బట్ ఇక్కడ అవుట్ ఆఫ్ ది మెథడ్ కాబట్టి మనం దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇన్స్టలేట్ చేసుకోవాలి, లైక్ మెథడ్కి దగ్గరలో. లేదంటే ఎంటర్ థింగ్ని తీసేసేయండి, Ctrl+X ఇక్కడ ఇచ్చేసేయండి టాప్లో. ఓకేనా, ఇది క్లియరా? గో ఫర్ నెక్స్ట్. యా, సో నీ DO మెథడ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ DOని ఎవరు కాల్ చేయాలి, సర్వీస్, స్టూడెంట్ సర్వీస్. కాబట్టి స్టూడెంట్ సర్వీస్లోకి వెళ్ళి ఒక మెథడ్ తీసుకొని అక్కడ నుంచి అగైన్ స్టార్ట్ చేద్దాం. సో గెట్ స్టూడెంట్స్ ఆర్ రిట్రైవ్ ఆల్ స్టూడెంట్స్. సో ఇట్ షుడ్ బి పబ్లిక్, ఎందుకంటే బయట అనదర్ క్లాస్ అనేది తీసుకోవాలి కాబట్టి ఐ డోంట్ నో వాట్ ఐ నీడ్ టు రిటర్న్. సో వాయిడ్ ఏదైనా బిజినెస్ లాజిక్ ఉందా అని ఏదైనా ఉంటే ఇక్కడ వెరిఫై చేసి మళ్ళీ రిటర్న్ చేసుకోవాలి మనం, మాడిఫై చేసి. లేకపోతే ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేసేద్దాం. ప్రైవేట్ స్టూడెంట్ DAO ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్ DAO ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. తర్వాత DAO డాట్
మెథడ్ నేమ్ ఏంటి, గెట్ ఆల్ స్టూడెంట్స్ కదా ఇది. సో దీన్ని రిటర్న్ చేసేద్దాము. మరి ఎటువంటి లేదు కాబట్టి మనం సింపుల్గా రిటర్న్ ఇచ్చేద్దాం. ఏం రిటర్న్ చేస్తుంది ఇది, లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ డిటిఓస్ని రిటర్న్ చేస్తుంది. లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ డిటిఓ షార్ట్కట్గా రాస్తున్నానండి. ఎక్కడైనా మీకు కన్ఫ్యూజన్ ఉన్నా కానీ ప్లీజ్ స్టాప్ మీ, నేను కావాలంటే వెరిఫై చేస్తాను. వేరే వేరియబుల్ తీసుకొని వేరియబుల్ అసైన్ చేసి అప్పుడు రిటర్న్ చేద్దాం, అనదర్ స్టెప్ వస్తుంది అనమాట అలా. సో సర్వీస్ లేయర్ కానీ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ మెథడ్ని ఎవరు కాల్ చేయాలి, కంట్రోలర్ కాల్ చేయాలి. లెట్స్ గో టు కంట్రోలర్. సో కంట్రోలర్లో డూ గెట్ అనేది స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ ఏం చేయాలి మనం దాన్ని కాల్ చేయాలి. కాబట్టి నేను ప్రైవేట్ స్టూడెంట్ సర్వీస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. స్టూడెంట్ సర్వీస్ కమ్ ఆన్ స్టూడెంట్ సర్వీస్ అండ్ స్టూడెంట్ సర్వీస్. ఫుల్ నేమ్ తీసుకోండి. ఇక్కడ ఏదైతే మన క్లాస్ నేమ్ ఉందో సేమ్ ఆబ్జెక్ట్ నేమ్ కానీ ఫుల్ నేమ్ అదే నేమ్గా ఉండాలన్నమాట. సో దట్ ఈస్ ద రికమెండెడ్ వే. సో ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. స్టూడెంట్ సర్వీస్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్ సర్వీస్, దెన్ స్టూడెంట్ సర్వీస్ డాట్ దాంట్లో ఉన్నటువంటి మెథడ్ ఏంటి, రిట్రైవ్ కదా, రిట్రైవ్ ఆల్ స్టూడెంట్స్. సో ఇప్పుడు మనకి ఏమి ఇస్తుంది, లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ లిస్ట్ స్టూడెంట్ లిస్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. ఇది ఏ టైప్, జస్ట్ ఇంపోర్ట్ దిస్ వన్ ఫ్రమ్ యూటిల్ ప్యాకేజ్ అండ్ స్టూడెంట్ డిటిఓ. ఓకేనా, స్టూడెంట్ లిస్ట్ అనే వేరియబుల్లోకి డేటా ఇస్తుంది. దీన్ని ఏం చేయాలి, ఇంకా మనం రిక్వెస్ట్ స్కోప్లో పెట్టుకుంటాం. రిక్వెస్ట్ని ఎవరికి పాస్ చేయాలి, అడ్మిన్ స్టూడెంట్ హోమ్ డాట్ జేఎస్పీకి రీడైరెక్ట్ చేస్తాం. సో రిక్వెస్ట్ స్కోప్లో ఎలా పెట్టుకుంటాం, రిక్వెస్ట్ డాట్ సెట్ అట్రిబ్యూట్, సెట్ అట్రిబ్యూట్. సో యూనిక్ ఐడెంటిఫైయర్ స్టూడెంట్ లిస్ట్ అనే పెడుతున్నాను. తర్వాత మనకు డేటా ఎక్కడ ఉంది, స్టూడెంట్ లిస్ట్ అనే వేరియబుల్లో ఉంది, కాపీ చేశాను, అది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. రైట్, రిక్వెస్ట్ స్కోప్ సెట్ చేసాం. రిక్వెస్ట్ డిస్పాచర్ అనేది చేద్దాం. ఇప్పుడు రిక్వెస్ట్ డిస్పాచర్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ రిక్వెస్ట్ డిస్పాచర్ followed with what is the name of the JSP, admin student home, admin student home dot JSP. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి నావిగేట్ అవుతుంది. దెన్ మనం డిస్పాచర్ డాట్ ఫార్వర్డ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్, అంతే కదా. దీంట్లో ఎటువంటి ఇంకా డీటెయిల్స్ ఏం పంపించాల్సిన అవసరం లేదు, సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు మనకు ఇక్కడికి నావిగేట్ అవుతుంది విత్ బై దీన్ని రిక్వెస్ట్ స్కోప్లో డేటాని తీసుకెళ్తుంది. దీన్ని బయటికి తీసుకొచ్చి అక్కడ టేబుల్లో మనం రాసేస్తే సరిపోతుంది. ఇంకా సో ఇక్కడికి వెళ్ళండి. ఇంకా సో డైనమిక్ కోడింగ్ అండి, మేబీ ఇక్కడ రాద్దాం టాప్లో జావా కోడ్ %. సో ఎలా తీయాలి, రిక్వెస్ట్ డాట్ గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ ఐడెంటిఫైర్ ఏంటి, స్టూడెంట్ లిస్ట్. Student list is the identifier. So we are going to hold list అనే దాంట్లో ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం. లిస్ట్ will be, what is the type of the list, list of student DTO, అంతే. సో దీంతో మనం టైప్ కాస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఆబ్జెక్ట్ టైప్ని. రైట్, సో ఇప్పుడు ఇది ఫస్ట్ టైం రన్ అయినప్పుడు నల్ వస్తుంది. ఒక నల్ చెక్ అనేది అవసరం లేదులేండి, ఇగ్నోర్ ఇట్. బట్ ఇఫ్ ఇన్ కేస్ అవసరం అయితే ట్రై చేద్దాం. సో లిస్ట్లో ఒక డేటా వస్తుంది, ఆ లిస్ట్ని నేను ఇక్కడ ఐటరేట్ చేస్తాను. ఓకే, సో దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ అదర్ టీఆర్ స్టాటిక్ డేటా. రిమూవ్ చేసేసాను. సో ఇది టీఆర్, ఈ టీఆర్ మనం ఐటరేట్ చేస్తాం ఫర్ లూప్లో. సో ఇక్కడ నేను జావా కోడ్ స్టార్ట్ చేస్తున్నాను. ఫర్ సో దేంట్లో ఉంది, స్టూడెంట్ లిస్ట్ కదా, వేరియబుల్ ఏంటి మనకు హోల్డ్ చేస్తున్న వేరియబుల్ లిస్ట్. కాబట్టి లిస్ట్ అనేది రైట్ సైడ్లో ఉంటుంది. ఈ లిస్ట్ ఏం చేస్తుంది, ఒక్కొక్క ఐటమ్ వచ్చి మనకు ఇక్కడ లిస్ట్లోకి ఇస్తుంది అనమాట. సంథింగ్ నేను ఎల్ అనేది వాడతాను, అది డిటిఓ అని వాడతాను, సింపుల్గా డిటిఓ. ఈ డిటిఓ ఏ టైపు, లిస్ట్లో ఏ టైప్ ఆఫ్ డిటిఓస్ ఉన్నాయి, స్టూడెంట్ డిటిఓస్, కాబట్టి దీని రెఫరెన్స్ వేరియబుల్ స్టూడెంట్ డిటిఓ. ఓకేనా, ఈ లిస్ట్లో స్టూడెంట్ డిటిఓలు ఉన్నాయి, అందుకని నేను లిస్ట్ నుంచి ఒక్కొక్క డిటిఓని తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాను. డిటిఓ అనేటటువంటి రెఫరెన్స్కి ఇస్తున్నాను. ఇక్కడ మీరు ఏదైనా వాడచ్చు,
బట్ ఇది ఏ టైప్ ఇస్తుందంటే స్టూడెంట్ డీటీఓస్ కదా ఈ లిస్ట్ హోల్డ్ చేస్తున్నది, అందుకని ఒక్కొక్క డీటీఓ దీనికి ఇస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి నేను ఈ క్లోజింగ్ థింగ్ని ఎక్కడ క్లోజ్ చేయాలి మనం ఇప్పుడు. సో ఇదంతా ఫర్ లూప్ ఓపెన్లో ఉంటుంది. క్లోజ్ ఎక్కడ, మొత్తం టీఆర్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ క్లోజ్ చేయాలి. కాబట్టి పర్సంటైల్ క్లోజ్, ఫర్ లూప్ని ఇక్కడ క్లోజ్ చేశాను, ఇక్కడ ఓపెన్ చేశాను, ఇక్కడ క్లోజ్ చేశాను. లోపలంతా ఇదంతా ఫర్ లూప్లో ఉంది. ఇప్పుడు ఫర్ లూప్లో ఉంది కాబట్టి డేటా అనేది తీసుకొచ్చేద్దాం. ఇక్కడ పర్సంటైల్ ఈజ్ ఈక్వల్స్ టు డిటిఓ డాట్ గెటర్ మెథడ్స్ వాడుతున్నాను. ఇక్కడ గెట్ రోల్ నంబర్, రైట్. సెకండ్ వన్ percentile is equals to dto dot get full name or name, yeah, get full name. Next percentile is equals to dto dot get gender. Next percentile is equals to dto dot mobile, get mobile, sorry గెట్ డేట్ ఆఫ్ బర్త్ కదా. సో ఇక్కడ మనకు ఫార్మేట్ అనేది రాంగ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ట్రై చేద్దాం, దీన్ని ఒకటి ఫిక్స్ చేయాల్సి వస్తుంది మనం అనుకున్న విధంగా రాకపోతే. వచ్చిందంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. చూద్దాం. పర్సంటైల్ ఈజ్ ఈక్వల్స్ టు డిటిఓ డాట్ గెట్ మొబైల్ నంబరా, గెట్ మొబైల్ నంబర్. పర్సంటైల్ ఈజ్ ఈక్వల్స్ టు డిటిఓ డాట్ గెట్ ఈమెయిల్. అంతే, పాస్వర్డ్ అనేది డిస్ప్లే చేయట్లేదు ప్రస్తుతానికి, బట్ డీటీఓలో అయితే పాస్వర్డ్ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, రిమైనింగ్ 3 ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఇచ్చేసాం. లెట్స్ సేవ్ దిస్. అంతేనండి, అయిపోయింది ఇది కానీ. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈ జేఎస్పీ తీసేసి కంట్రోలర్ ఏదైతే ఉందో అడ్మిన్ స్టూడెంట్ హోమ్ కంట్రోలర్ ఉంది కదా, దీని లింక్ అనేది ఇవ్వాలి ఇక్కడ నావిగేషన్లో. సో గో టు అడ్మిన్ నావిగేషన్ మెనూ. సో స్టూడెంట్ని క్లిక్ చేసినప్పుడు జేఎస్పీ ఇవ్వకుండా, ఓకే, సో ఇక్కడ మార్క్స్కి ఎలా అయితే కంట్రోలర్ ఇచ్చామో ఇక్కడ కానీ కంట్రోలర్ ఇవ్వాలన్నమాట. అడ్మిన్ స్టూడెంట్ హోమ్ కంట్రోలర్, రైట్. లెట్స్ సేవ్ దిస్ అండ్ రీస్టార్ట్ ది సర్వర్. ఎందుకంటే జావా కూడా రాస్తున్నాం కాబట్టి బెటర్ అది రీస్టార్ట్ అయితే పర్లేదు, అది రీస్టార్ట్ కాకపోతే ఒకసారి రీస్టార్ట్ చేసుకోండి, స్టాప్ చేసి రీస్టార్ట్ చేసుకోండి. ఓకే, సర్వర్ స్టాప్ అయింది. ఐఎమ్ డూయింగ్ అగైన్ స్టార్ట్. రైట్, సర్వర్ స్టార్టెడ్. సో గో టు ఫస్ట్ వన్, home page, home.jsp. So from here if you can click student, all students will display here. It needs to be display, yes. Okay, roll number, full name, gender, date of birth, mobile number, email. Add new student and student admin student home. Okay na, right. సో ఇది కానీ స్ట్రైట్ ఫార్వర్డ్, మీరు మార్క్స్ ఏదైతే చేస్తారో అదే ఫ్లోలో చేసాం, ఇక్కడ సింపుల్గా చేసాం. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది కాబట్టి యాడ్ న్యూ స్టూడెంట్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇది ఏదైతే ఉందో వాటిని యాడ్ చేయాలన్నమాట. ఇది కానీ ఇది మళ్ళీ లైక్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అనమాట, స్టార్టింగ్ నుంచి డీటీఓస్ రావు ఇక్కడ మనకు. అగైన్ వివోస్ బీవోస్ ఉన్నాయి కదా, ఆ ఫ్లో అనమాట. ఇంతకుముందు ట్రై చేసాం కదా, ఆ ఫ్లో అనేది చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. సో ఇది కంప్లీట్ అయిపోయిందంటే మనకు పాస్వర్డ్ ఇదంతా రిజిస్టర్ అవ్వడం, అంటే స్టూడెంట్స్ని క్రియేట్ చేసేవచ్చు. స్టూడెంట్ని క్రియేట్ చేసి ఇంకా డైరెక్ట్గా ఇవి కంప్లీట్ చేసేసుకుందాం. సో స్టూడెంట్ మాడ్యూల్ కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా మార్క్స్లో ఉన్నటువంటి రిమైనింగ్ ఈ థింగ్స్ ఉన్నాయి కదా, ఈ 3 థింగ్స్. యాడ్ మార్క్స్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం. యాడ్ మార్క్స్లో ఒకటి పెండింగ్ ఉంది, ఇది ఉంది సెర్చ్ అంటాం దీన్ని, సెర్చ్ ఉంది కదా, వెరిఫికేషన్, ఇది ఒకటి పెండింగ్ ఉంది. రిమైనింగ్ ఇదంతా కానీ కంప్లీట్ అయిపోయింది. సో ప్రాబ్లం ఏం లేదు. సో ఆ 3 to 4 టాస్క్లనే ఉన్నాయి అడ్మిన్ సైడ్. అది ఇంకొక 2 డేస్లో అవ్వదులేండి, ఎంటైర్ ఫ్లో ఉంది కదా. లేదు మేము ట్రై చేస్తామని అనుకుంటే యూ కెన్ ట్రై దట్, ఇవి ప్యారల్గా ట్రై చేయండి. లేదంటే చేద్దాం, ఈ వీక్లో మ్యాక్సిమం కంప్లీట్ అయ్యేదానికి ట్రై చేద్దాం. అడ్మిన్ అట్లీస్ట్ స్టూడెంట్లో ఏం అవసరం లేదు, స్టూడెంట్ లాగిన్ అవ్వగానే అతను మార్క్స్ వరకు డిస్ప్లే అవ్వాలి, అతను మార్క్స్లో ఏం చేయాలి, సేమ్ ఇలా మార్క్స్ డిస్ప్లే అవ్వాలి. సో ఇక్కడ మార్క్స్ ఉంది కదా, ఆల్ మార్క్స్ ఉన్నాయి కదా, అలా కాకుండా రాజు లాగిన్ అయితే ఓన్లీ 3 రికార్డ్స్ డిస్ప్లే అవ్వాలి. అతను సింపుల్గా వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది, ఇంకేం ఉండవు. వ్యూ క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి అతను మార్క్ షీట్ని, అంతే. అంతకంటే ఎక్కువ అవసరం లేదు స్టూడెంట్లో. ఓకేనా, స్టూడెంట్ యాక్సెస్కి. రైట్, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ. ఏదైనా డౌట్స్ ఉన్నాయా?